పక్కదారి పడుతుంది డిబేట్. కిషోర్ గారు ఏంటి, నిన్నేమో పవన్ కళ్యాణ్ వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఆ స్టేట్మెంట్కు ఈరోజు చంద్రబాబు గారు వత్తాసు పలకటం, పవన్ కళ్యాణ్ ఎక్కడైనా సభ పెట్టుకోవచ్చు, ఆ సభను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని చెప్పి మీ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఓ రకంగా తెలంగాణలో పోటీ చేయాలనే అంశం మోడీ ఇక్కడికి వచ్చి సభ పెట్టే రోజే ఈ ప్లానింగ్ అంతా జరిగింది. ఆ ప్లాన్ని 1 by 1 ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. నెక్స్ట్ GHMC ఎలక్షనే టార్గెట్గా ఈ కూటమి పావులు కదుపుతుంది అన్నది బహిరంగ రహస్యమేనా? ఆ దిశగానే అడుగులు పడుతున్నాయా? మొత్తంగా మోడీ ఇచ్చిన స్కెచ్ని ఇంప్లిమెంట్ చేసే పనిలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిమగ్నమయ్యారా? ఏం చెప్తారు సార్? ఇప్పుడు మోడీ గారు స్కెచ్ ఇచ్చారా లేదన్నది మనం పక్కన పెట్టుకుంటే, ఈ రోజున తెలంగాణ, ఆంధ్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా తెలుగు వాళ్లే. సో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా తెలుగు వాళ్ళ వెన్నుముకగా ఉందని చెప్పేసి మనం ఈ రోజు కాదు, 1982లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఇక్కడ ముందుగా ఈ రోజు టాపిక్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యల గురించి మనం ముందుగా డిస్కస్ చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. నిజంగా ఆయన 2000 మందితో సంజయ్ కన్వెన్షన్ లో అంత చేసేది కూడా ఏముండదు. ఓకే, పెట్టుకున్నారు, ఓకే, పర్మిషన్ రాలేదు, హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు కూడా నిరాకరించింది, ఆ తర్వాత రోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, ఓకే ఫైన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంతమంది కాంగ్రెస్ నాయకులకి టార్గెట్ గా మాట్లాడారని చెప్పేసి కొంతమంది మిత్రులు అంటున్నారు. ఇక్కడ కూడా మీరు పూర్తిగా ఆయన చెప్పిన మాటలు కనుక జాగ్రత్తగా వింటే, కేసీఆర్ అవ్వచ్చు, పొన్నం ప్రభాకర్ గారు అవ్వచ్చు, కాంగ్రెస్ నాయకులు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆయన ఏమన్నారు, బెదిరించే వాళ్ళ అయ్యే జాగిరా అన్నాడు. అందరు అయ్యే జాగిరా అనలేదు, కాంగ్రెస్ నాయకులు అయ్యే జాగిరా అనలేదు, టీఆర్ఎస్ నాయకులు అయ్యే జాగిరా అనలేదు. బెదిరించేవాళ్ళు ఎవరు? ఆల్రెడీ కానీ ఆంధ్రప్రదేశ్ లో మీకు కూటమికి అధికారం ఇచ్చారు, అక్కడే చాలా సమస్యలు ఉన్నాయి. కనీసం ఒక రాజధాని నిర్మాణం జరగట్లేదు, వర్షం వస్తే ఎక్కడ ఏమి ఎప్పుడు ఎక్కడ కురుస్తుందో తెలియదు. ఆంధ్రప్రదేశ్ బాగోగులే సరిగా పట్టించుకోలేని ఆ రాజకీయ పార్టీలకు తెలంగాణలో స్థానం లేదనేది తెలంగాణ పార్టీల నుంచి వినిపిస్తున్నమాట. ఆ తెలంగాణను మేము బాగానే డెవలప్ చేసుకుంటాం, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతను మీరు ఎందుకు నిర్వర్తించలేకపోతున్నారు? ఇక్కడ వచ్చి మీరు రాజకీయం చేయాల్సింది ఏంటి అనేది వాళ్ళ ప్రశ్న. ఇక్కడ కొత్తగా రాజకీయం లేదు, ఎప్పటి నుంచో ఉంది. ఈవెన్ మొన్న వచ్చినప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా జనసేన పోటీ చేసింది, 2023లో కూడా జనసేన పోటీ చేసింది, తెలుగుదేశం పార్టీ 2020 వరకు కూడా తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేసింది. ఇక్కడ మెయిన్ ఇక్కడ ఎందుకు వచ్చినాయి అంటే, ఒక ప్రొఫెసర్ ముసుగులో ఉండి ఒక తెలంగాణలో ఒక మేధావి అని చెప్పుకునే ఒక పర్సన్ పుట్టించిన అగ్గి. ఈ రోజున కనుక అతను కనుక పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేయబోతే ఈ ఇష్యూ అనేది పుట్టుండేది కాదు. నేను చెప్పేది అనాలి, తర్వాత మీరు చెప్పినప్పుడు మాట్లాడతాను. సో ఇక్కడ ఏమైంది, పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైతే ఆయన అన్నాడో, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా తర్వాత మీటింగ్ పెట్టి చెప్పినాడు. ఏం చెప్పాడు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాకు ఆప్తమిత్రులాగా ఇదివరకు ఉండేవాళ్ళు, ఆయన మీద నాకు ఈ రోజు కూడా ఎక్కడ కూడా వాడు వీడడం లేదు, వేరే వేరే మాటలు కూడా మాట్లాడ గారు అని చెప్పి సంబోధించాడు. ఆయన మీద నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఆయన ఇంట్లో పెళ్లి కూడా నేను పోయినాను. కాకపోతే ఆయన ఇలా చెప్పడం అనేది నాకు చాలా బాధ అనిపించింది, వేరే వాళ్ళు కేసులు పెడుతున్నా సరే నేను వద్దు అని చెప్పాను అన్నాడు. అయితే ఇది జరిగిన వెంటనే ఏమైంది, ప్రొఫెసర్ నాగేశ్వర గారు కూడా మీడియా పూర్వకంగా వచ్చి నేను నా మాటను వ్యాఖ్యలు తీసుకుంటున్నాను, ఎవరో చెప్పిన మాట అన్నాడు. అక్కడతో అయిపోవాలా. కానీ దీన్ని తీసుకుపోయి ప్రెస్ మీట్ లో ఒక 10 మంది 20 మందిని పెట్టుకుని అందుట్లో ఒకళ్ళు ఎలిగేషన్ చేసే వాళ్ళు పెట్టుకుని వాడేం మాట్లాడతాడో వాడికి అర్థం కాదు. వాడికి కనీసం రాజకీయాలు ఓనమాలు కూడా తెలియ. వాడి నోటికి వచ్చి మాట్లాడతాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఆంధ్ర వాళ్ళు అంటాడు, చంద్రబాబు నాయుడు అంటాడు. అరే నీకేం తెలుసు రాబాయి చంద్రబాబు నాయుడు గురించి? నీకేం తెలుసు? నువ్వు లాగులు వేసుకో ముందు నీ అయ్యి ఉన్నప్పుడే చంద్రబాబు నాయుడు గారికి తెలంగాణలో ప్రతి గల్లి గల్లి తిరిగినాడు, అన్ని మాట్లాడుతూ. అయితే ఇక్కడ ఆ తర్వాత ఏం జరిగిందంటే, సామిల గారు ఒకసారి నేను చెప్పేది సార్, ఒకసారి నేను చెప్పేది మీరు మాట్లాడేటప్పుడు అడ్డుపడలేదు, నేను చెప్పేది మీరు వినాలా? నేను చెప్పింది విన్న తర్వాత మీరు ఎంతసేపు చెప్పి కిషోర్ గారు మీకే టైం ఇస్తా